అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 22వ తారీఖు జూన్ నెల 2025 నుంచి 28వ తారీఖు జూన్ నెల 2025 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వారంలో బుధ గ్రహం అనేది మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నారు. దీని ఫలితాలు 12 రాశుల మీద కూడా చాలా గొప్పగా ఉంటాయి. ఆ వివరాలను కూడా మనం ఇవాళ తెలుసుకుందాం. ముఖ్యంగా నేను మీ అందరికీ మన నక్షత్రం గురించి, ఏ నక్షత్రం మన నక్షత్రం నుంచి ఏ నక్షత్రం మంచిది, ఏ నక్షత్రం చెడ్డది, ఏ నక్షత్రం రోజు ఉన్నప్పుడు మనం మంచి పని చేయొచ్చు చేయకూడదు అనే వివరాలను కూడా మీకు చాలా క్లియర్గా ఇప్పుడు వచ్చే వీడియోలో చెప్తున్నాను. జాగ్రత్తగా శ్రద్ధగా వినండి. ఈ వారఫలం అనేది ఆదివారం నుంచి శనివారం వరకు భరణి నక్షత్రం నుంచి పుష్యమి నక్షత్రం వరకు, అలాగే ద్వాదశి తిథి నుంచి తదియ తిథి వరకు కూడా ఉంటుందని గమనించాలి. ముఖ్యంగా ఈ వారంలో గ్రహస్థితి కానీ చూసుకుంటే శని మీనరాశిలో, శుక్రుడు వృషభ రాశిలో, సూర్యుడు మిథున రాశిలో, గురువు మిథున రాశి, బుధుడు కర్కాటక రాశి, అలాగే కుజ కేతు గ్రహాలు సింహరాశిలో, రాహు వచ్చేసి కుంభరాశిలో సంచరిస్తున్నాడు. ఈ సిచ్యువేషన్ని బట్టి నేను ముందుగానే ఎన్నోసార్లు చెప్పా, రాహుకేతు మధ్యలో అన్ని గ్రహాలు ఇరుక్కున్నాయండి, మొత్తం యుద్ధ వాతావరణం ఉంటుంది. ఈ అహ్మదాబాద్ ఫ్లైట్ విషయమే కాదు, మొన్న ఈ మధ్య చార్ధామ్ దగ్గర ఒక హెలికాప్టర్ కూలిపోవడం కాదు, లేదా ఇవాళ ఇరాన్ ఇజ్రాయెల్ గొడవలు కానీ ఏదైనా కానీ ఈ యుద్ధ వాతావరణం ప్రపంచాన్ని భయకంపితులు చేస్తుంది. ఖచ్చితంగా అది ప్రపంచం మీద అందరి మీద ఎఫెక్ట్ అవుతుంది. ముఖ్యంగా మనకు చమురు అంటే ఆయిల్ వచ్చేది కూడా ఈ ఇరాన్ ఇలాంటి ప్లేస్లో నుంచే వస్తాయి కాబట్టి వాటి ధరలు బగ్గుమనడము, సమయానికి అవైలబిలిటీ లేకపోవడం, లేనిపోని అవాంతరాలు కూడా ఈ యుద్ధాల వల్ల వస్తాయి. దానికి కారణం రాహు పైన ఉండి కింద కేతు ఉన్నాడు, కుజుడితో కలిసి ఉండడం వల్ల ఇది బీభత్సమైన యుద్ధ వాతావరణాన్ని కలిగి ఉంటుందన్నమాట. ఈ యుద్ధ వాతావరణం ఇంకా వారం 10-15 రోజులు కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. తర్వాత కొంచెం తగ్గుతుంది. ఈ లోపల దేవుడి అనుగ్రహం వల్ల మొత్తానికే సమస్య పోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం నన్ను కాంటాక్ట్ చేయండి. మీ పేరు, డేటు, టైం ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. 58 పేజీల జాతకాన్ని రెడీ చేసి మీకు పంపిస్తాను. పీడిఎఫ్ చేసిన తర్వాత మీ జాతకాన్ని 20 నిమిషాలు మీతో మాట్లాడి పరిహారాలు చెప్పి మీ జాతకాన్ని ఎటువంటి సందేహాలు ఉన్నా, మీ కోరికలు ఏమున్నా సరే మంచిగా జరగడానికి ఏమేం చేయాలి అనే విషయాలని కూడా మీతో నేను చాలా క్లియర్గా మాట్లాడి చక్కగా చెప్తానని మాటిస్తున్నాను. గురుదక్షిణ సపరేట్గా ఉంటుందండి. మీరందరూ మాత్రం ఈ వార ఫలాన్ని ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా ఆశీస్సులు అందుకుంటారని ఆశిస్తూ నమస్కారం. గోపాల్ అయ్యంగార్. అందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వాళ్ళందరికీ 22వ తారీఖు జూన్ నెల 2025 నుంచి 28వ తారీఖు జూన్ నెల 2025 వరకు వారఫలం ఎలా ఉందో ఈరోజు చూద్దాం. బుధగ్రహం యొక్క స్థితి ఈ రాశి వాళ్ళకి అష్టమం నుంచి భాగ్యస్థితిలోకి రావటం ఎంతో అద్భుతంగా ఉంది. బుధుడి యొక్క మార్పు వల్ల ఈ రాశి వాళ్ళకి వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. బ్రహ్మాండమైన వ్యాపారంలో లాభాలతో పాటు కొత్త వ్యాపారంలో పెట్టుబడి పెట్టడం, కుటుంబ సంతోషం అంత కూడా చాలా బాగుందన్నమాట. ఈ రాశి వాళ్ళకి డబ్బు బాగా అదుపులో ఉంటుంది, ఖర్చు బాగా తగ్గిస్తారు ఈ వారంలో, అది కూడా చాలా గొప్ప విషయం. అయితే ధన ఆదాయం మీద గండి కొట్టాడు గురువు అష్టమంలోకి రావటం వల్ల ధనస్థానం బాగా ఇబ్బందిగా ఉంది. పిల్లల చదువు విషయంలో కూడా పొరపాట్లు చాలా జరుగుతాయి. కుటుంబంలో కాస్త గందరగోళం ఉంటుంది, జాగ్రత్తగా వహించాలి వృశ్చిక రాశి వాళ్ళు. తక్కువ మంది ఫ్రెండ్స్, తక్కువ రిలేషన్ కలిగి ఉండటం, గుంపులో కలవకపోవటం, ఈ వారంలో స్నేహితులతో బంధువులతో పెద్ద ఉపయోగం లేకపోవడం జరుగుతూ ఉంది. విలువైన వస్తువులు, వాహనాలు, భూములు, వాస్తువులని కొనడానికి లావాదేవీలు చాలా అనుకూలంగా ఉంది. శని అనుగ్రహం బాగుంది. సంతానం విషయంలో కాస్త ఇబ్బందులు ఉన్నాయి. పిల్లల చదువులు, వాళ్ళ విదేశీ యానాలు, దూర ప్రయాణాలు బెంబేలు కలిగిస్తాయి. అనుకున్న కాలేజీలో అనుకున్న సబ్జెక్టులో సీట్ రాకపోక కొంచెం ఇబ్బంది కలిగే అవకాశాలు వృశ్చిక రాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. అలాగే తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకుని ఇబ్బంది పడే అవకాశాలు లేకపోలేదు. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకుంటుండాలి. శత్రువుల మీద కన్నేసి ఉంచాలి. రుణ బాధలు కొంచెం ఎక్కువగానే ఉంటాయి. భార్యాభర్తల మధ్య చక్కటి సౌఖ్యత కలిగి ఆనందంగా సంతోషంగా ఉండాలంటే సమయం మనం పాటించాలి. పెద్ద ఇబ్బంది అయితే లేదు, కానీ పెళ్లి కాని వాళ్లకు ఇంకా కొంత టైం పడుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలసడానికి టైం పడుతుంది.
ప్రేమికులకు కూడా అంత యావరేజ్గా ఉంది అని చెప్పేసి ఈ సమయానికి మనం చెప్పొచ్చు. భాగ్యస్థానానికి అధిపతి చంద్రుడు చక్కగా 6వ ఇల్లు 7వ ఇల్లు 8వ ఇల్లు ప్రయాణం చేయబోతున్నాడు కాబట్టి అద్భుతంగా అదృష్టం కలిసి వస్తుంది. తండ్రి పెద్దల ఆశీస్సులు బాగా ఉండడం, వాళ్ళ ఆశీస్సు వల్ల అన్ని లభిస్తాయి. ధర్మ మార్గంలో ప్రవేశిస్తారు. అలాగే మీరు ఉద్యోగ పరంగా ఎవరైతే అద్భుతమైనటువంటి ఉద్యోగంలో ఉన్న వాళ్ళు అన్నీ కూడా జాగ్రత్తగా ఉద్యోగం చేసుకోవాలి. తొందరపాటు పనికిరాదు, ఇబ్బందులు పడతాయి. పెద్దవాళ్ళ ఆశీస్సులు పెద్దగా ఉండకపోవడం, అలాగే ఉద్యోగంలో కాస్త ఇబ్బందులు, ఇప్పట్లో ఉద్యోగం మారడానికి కూడా అనుకూలంగా లేదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఉద్యోగం చేసేవాళ్ళు సంయమనం పాటించాలి, తొందరపాటు పనికిరాదు. వ్యాపార పరంగా చాలా బాగుందని ముందే చెప్పాను. మరి వృశ్చిక రాశి వాళ్ళకి శుక్రుడి యొక్క స్థితి అన్నీ బాగున్నాయి. అలాగే ఈ జాతకానికి గురువు యొక్క పరిహారం చేసుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా గురువు ఒక్కటే చాలా ఇంపార్టెంట్గా నేను చెప్పదలుచుకున్నాను. మీరందరూ పరిహారం ఎలా చేయాలి, ఏ విధంగా మనం ఆ గురుగ్రహాన్ని ప్రసన్నం చేసుకోవాలో చెప్తా. ఈ ఛానల్కి మీరు మీ నెంబర్కి పైన నెంబర్లో మీ పేరు, డేటు, టైము వాట్సాప్ చేయండి. మీ పేరు అన్నీ తెలుసుకొని మీ జాతకం మొత్తం చదివి పరిహారాలు చెప్తాను. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. thesimpleastrologer.com అని చెప్పేటువంటి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం. గోపాల్ అయ్యంగార్.